లలో ముందుగానే ప్రకటించిన ప్రకారము 2 అద్భుతమైనటువంటి అంశాలను మీకు తెలియపరచడం జరిగింది. అందులో మొదటి అంశము, ముఖ్య సందేశము, యేసుక్రీస్తు వారు అందరివాడా కొందరివాడా అని. ఇక దానికన్నా ముందుగా తొలి పలుకులుగా మీకు అందించడానికి మరికొన్ని విషయాలు చెప్పడానికి మరొక పాఠాన్ని మీకు ఇవ్వడం జరిగింది. ఆ పాఠం సాతాను తన ఇష్టము చేత చెరపట్టబడిన వారు ఎవరు అని. కనుక ముఖ్య వాక్యోపదేశాన్ని అన్నయ్య గారు అందిస్తారు. కొద్ది నిమిషాలు సాతాను చేత చెరపట్టబడిన వారు ఎవరు అనే అంశాన్ని కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను అనగానే మీకు జ్ఞాపకం రావలసింది ఏంటంటే వాడు మంచివాడు అని కాదు. సాతాను అనగానే వాడి గుణం మంచి గుణం అండి, వాడితో ఉంటే, వాడితో సహవాసం చేస్తే మన జీవితాలు ఆత్మీయంగా ఎదుగుతాయని, లేకపోతే మన కుటుంబాలలో ఆదరణ కలుగుతుందని, వాడు మనతో ఉంటే మరి మనం ఇంకా దేవుని దగ్గరికి చాలా సులువుగా చేరుకుంటామని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను ఈ భూమి మీదనే కాదు, సాక్షాత్తు దేవుని దగ్గర పరలోకంలో ఉండి కూడా వాడు పాపం చేసి అక్కడి నుంచి త్రోయబడినవాడు. కనుక అక్కడి నుంచి త్రోయబడిన వాడు పాతాళ లోకంలో బంధింపబడి అక్కడి నుంచి మరలా విడిపింపబడి ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి వాడు చేస్తున్న పని ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలను పాతాళానికి పంపించడమే వాడు ఒక పనిగా పెట్టుకున్నాడు. పాతాళానికి పంపించడం అంటే దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు నరకంలో పడేంత వరకు వాడు వారిని వెంబడిస్తూనే ఉంటాడు. వారిని పాతాళ లోకంలోనికి పంపించి త్రోసే వరకు కూడా వాడు ప్రతి క్రైస్తవుని మీద ఒక పగ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. అది మర్చిపోకూడదు. ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, సాతానుకి బాగా ఇష్టమైంది ఏంటని మనం చూస్తే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూడగలిగితే, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, అపవాది వాడు మొదటి నుండి వాడికున్న అలవాటు ఏంటంటే పాపం చేయడం. మనిషికున్న అలవాటు ఏంటి? పాపం చేయకుండా ఉండటం. కానీ మనిషి కూడా ఈరోజు ఏమైపోయాడంటే పాపము అలవాటుగా అయిపోయింది, వాడుక చేసుకున్నాడట. అసలుకి ఈ పాపాలని అలవాటు చేసుకోవడం, దాని వెనకాల ఉండి ఆ కార్యక్రమాన్ని అంతా జరిగిస్తున్నది ఎవరు అంటే అపవాది. వాడు మొదటి నుంచి పాపం చేస్తూనే ఉన్నాడు. వాడు భూమి మీదకి వచ్చిన నాటి నుంచి ప్రతి మనిషిని కూడా పాపం చేస్తూనే ఉన్నాడు. మరి ఎవరికి తెలుసు మేము సాతాను చేత చెరపట్టబడ్డామని? ఎంతమందికి తెలుసు మేము సాతాను మాయలో ఉండిపోయామని? ఎంతమందికి తెలుసు ఈ సాతాను నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవాలని? చాలామందికి ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను మాయలో ఉన్నట్టుగా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమందికి ఆ క్యాన్సర్ అనేది వచ్చిందనుకోండి, క్యాన్సర్ రాగానే అర్థం కాదు. అది మనకు తెలియాలంటే మన శరీరంలో కొన్ని లక్షణాలు బయటపడాలి. ఆ వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు ఎప్పుడైతే బయటపడుతుంటాయో అప్పుడు మనం హాస్పిటల్కి చేరుతాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వెంటనే నాకు పలానా జబ్బు అని చెప్పలేరు మీరు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక స్పెషలిస్ట్, ఆ డాక్టర్ గారు ఆ లక్షణాలను బట్టి టెస్టులు రాస్తారు. ఆ టెస్టులు వచ్చిన తర్వాత అమ్మ మీకు పలానా వ్యాధి సోకింది, లేదా పలానా వ్యాధి మీకు వచ్చింది, అది క్యాన్సర్ అని చెప్పగానే అప్పుడు మన గుండె 100 మీద కొట్టుకుంటుంది, దుఃఖంతో మునిగిపోతుంది. మరి సాతాను మాయలో ఉన్నామని, సాతాను చెరలో ఉన్నామని, సాతాను మనను పట్టుకున్నాడని మనకెప్పుడు అర్థమవుతుంది అని అంటే, మనకర్థం కాదు. మీలో ఉన్న లక్షణాలను బట్టి, మీలో ఉన్న గుణాలను బట్టి, మీరు దేవునికి విరోధంగా బ్రతుకుతున్న తీరును బట్టి
దైవ సేవకుడు చెప్పేస్తాడు వెంటనే, అమ్మా మీరు మీ జీవితాన్ని బాగు చేసుకోవాలి, మీరు మీ ప్రవర్తనను సరిదిద్దుకోవాలి, మీరు వాక్యానికి భిన్నంగా దేవునికి భిన్నంగా బ్రతుకుతున్నారు, మీలో సాతాను ఉన్నాడు, మీరు వాక్యం బాగా వింటేనే తప్ప, వాక్యాన్ని బాగా నేర్చుకుంటేనే తప్ప వాడి నుంచి బయటపడలేడు, వాడి నుంచి తప్పించుకోలేరు అని సేవకుడు చెప్తాడండి. అప్పటి వరకు తెలియదా అంటే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక మాట బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, అద్భుతమైనటువంటి మాటను మనం బైబిల్లో చూద్దాం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. 25వ వచనాన్ని మీరు చూడగలిగితే, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా చదవండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలగటానికి దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన, ఇది బాగా గమనించాలి, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున అన్న పదాన్ని చూడండి. సాతానికి మీరు బాగా నచ్చారట. ఎప్పుడు నచ్చుతారు చెప్పండి? ఒక మనిషి సాతానికి ఎప్పుడు నచ్చుతారు చెప్పండి? లేదా ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకవేళ మీకు ఒక మనిషి ఎప్పుడు నచ్చుతాడు? మీకు నచ్చినట్టు ఉంటే, అంతే కదండి. ఇప్పుడు మీ పిల్లలు మీరు బాగా ప్రేమించాలంటే మీ పిల్లలు మీకు నచ్చినట్టు ఇంట్లో ఉంటేనే కదా. మీకు పలానా చెప్తుంటారు, పలానా ఆయన అంటే నాకు బాగా ఇష్టం అండి అని చెప్తుంటారు. అంటే ఎలా? ఆయన నీ విలువలను, నీ మాటలను, నిన్ను గౌరవిస్తున్నాడు, నీకు నచ్చినట్టుగా ఉంటున్నాడు. అంటే సాతానుగాడు కూడా తనకు ఇష్టం కలిగేటట్టుగా బ్రతుకుతున్నటువంటి కొందరిని చూచి రాయిస్తున్నాడండి దేవుడు. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు వాని ఉరిలో నుండి, సాతాను చెరలోనికి వెళ్ళిపోయారంటే మీకు అర్థమైపోవాల్సిన ఫస్ట్ ఆలోచన ఏంటంటే, ఉరి కంబం ఎక్కారని అర్థం, మెడకి ఉరితాడేసుకున్నారని అర్థం. అర్థమవుతుందా? ఉరితాడేసుకున్నారంటే దాని అర్థం ఏంటి? ఫైనల్ స్టేజీగా ఒక్కడుగు కాలు జారిందా ప్రాణం పోతుంది. సాతాను తన ఇష్టము చేత చెరపట్టబడిన వాళ్ళ జీవితాలు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆత్మీయంగా చావు బ్రతుకుల్లోనికి వెళ్ళిపోయి ఉన్నారని అర్థం. ఇక ఆ సమయంలో సేవకుడు చూసట వాడి ఉరిలో నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడంటండి. కానీ సాతాను మాయలో ఉన్నోళ్ళు గ్రహిస్తారు అది. ఏమంటున్నాడు చూడండి తర్వాత, వాడు ఉరిలో నుండి తప్పించుకొని మేలుకుంటారేమో, ఇకనైనా జీవితాన్ని బాగు చేసుకుంటారేమో, ఇకనైనా బ్రతుకును మార్చుకుంటారేమో, ఇకనైనా తమ భక్తిని దేవుడికి అనుగుణంగా బైబిల్లో ఉన్న ప్రకారం చేసుకుంటారేమోనని ప్రభు యొక్క దాసుడు అంటే సేవకుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక, సాత్వికముతో శిక్షించడం అంటే వాక్యముతో జాగ్రత్తగా మెలకువలు చెప్పడం. మీరు పాపం చేయకండి, పాపులుగా ఉండకండి, మీ జీవితాన్ని మార్చుకోండి, దేవుడికి ఇష్టానుసారంగా బ్రతకండి, ఇదిగో ఈ కార్యక్రమాలు దేవుడికి భిన్నంగా ఉన్నాయని మీకు సాత్వికంతో చెప్తాడు. జగడమాడకంటే మీ దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకోడు. మీరేమనుకుంటారు? సాత్వికంతో చెప్పినా మనకేమనిపిస్తుంది అంటే మనల్ని గొడవ పెట్టుకున్నట్టే అనిపిస్తుంది మనకి. నన్నే అన్నాడు, మమ్మల్ని అన్నారు, మమ్మల్ని టార్గెట్ చేశారు, నన్నే టార్గెట్ చేశారు, మా జీవితాన్ని టార్గెట్ చేశారు అని అంటారు. టార్గెట్ కాదండి, బైబిల్కి భిన్నంగా ఉన్నప్పుడు చెప్పడం బోధకుని బాధ్యత. ఏమండి, భార్య మంచిగా లేదనుకోండి, ప్రవర్తన మంచిగా లేదనుకోండి, భర్త చెప్పాడు అనుకోండి, భర్త చెప్తే అది ఏమంటారు? దాన్ని భర్త గద్దించుకున్నాడు అనుకోండి, భార్యని ఏమంటారు? నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు అంటే నువ్వు అరిసేది, పని చేయింది అంతా తెలుసు అందరికీ. అప్పుడు ఏమంటారు? ఊరుకోమా, భలేకంటున్నావు, నిన్ను రోజు గమనిస్తూనే అంటారా? భక్తి విషయంలో కూడా అంతే. నీ జీవితం బాగాలేదని చెప్పినప్పుడు సేవకుడికి భిన్నంగా నువ్వు మాట్లాడుకుంటడం ఎంత విచిత్రమైన సంగతో ఆలోచించండి ఒకసారి. అట్టివాడట సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను, మీకు మీరు అడిగే ప్రశ్నకు చెప్పగలిగినటువంటి బోధించే సామర్థ్యం కలిగిన వాడుగాను
మీరు ఎన్ని మాటలన్నా, మీరు ఎన్ని సూటిపోటి మాటలన్నా, మీరు ఇబ్బంది పెట్టినా ఆ కీడునంతటిని కూడా సహించువాడుగాను ఉండాలి. ఇదండి ఒక సేవకుని యొక్క లక్షణం. అంటే సేవకుడు ఎప్పుడు ఏం చూస్తాడంటే సాతాను చేత చెరపట్టబడిన వారిని రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, నెంబర్ 1, సాతాను చేత చెరపట్టబడిన వారు వాళ్ళ ఫైనల్ స్టేజ్ ఎక్కడ దానికి వెళ్ళిద్దో కూడా మనకు తెలియాలి కదండి. అందుకే వాక్యం చెప్పినప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే, మా అమ్మ గురించి చెప్పాడు, మాకు బాగా ఇబ్బంది అవుతుంది అని అంటారు చాలామంది. మీకు ఇబ్బంది అనిపించినప్పుడు, ఒకవేళ ఇబ్బంది అనిపించింది అనుకోండి, చెప్పబడినప్పుడు అడగొచ్చు కదండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారండి అనంతపాల్ గారు, మీరు ఇలా మాట్లాడకూడదు దేవుడి వాక్యం గురించి, బైబిల్లో అసలు ఉందా అని అడగొచ్చుగా. అడగరు. ఎందుకు? దేవుడు వాక్యం ఏముందో చక్కగా వివరణ చెప్పగలం. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అలా అడగటం కాదు కదా, సైలెంట్గా ఉండి మనం ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడండి, ప్రతి మాట దేవుడి దగ్గర నువ్వు సమాధానం చెప్పాలి. ఇక క్రైస్తవ్యం పరిస్థితి ఆలోచించమంటారా? మనం దేవుడి వాక్యాన్ని సరిగా వింటున్నామా, మనం వినేది నిజమైందా కాదా అని ఆలోచించుకునే పరిస్థితుల్లో ఉన్నారనుకుంటున్నారా? అసలు ఆ ఆలోచనే లేదు. చూద్దాం ఒకసారి తిమోతి పత్రికను చూడగలిగితే, 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చూడగలిగితే చదవండి. ఎందుకనగా జనులు హితబోధ అన్న దగ్గర ఒక నెంబర్ వేసి కింద పుట్నోట్లో ఒక మంచి వాక్యాన్ని రాశాడండి. జనులు ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారే అన్న పదాన్ని రాయించాడు. చూడండి దేవుడు ఎంత చక్కగా రాయించాడో. సత్యాన్ని చెబితే, నిజాన్ని చెబితే, ఆరోగ్యాన్ని కలగజేసే బోధన చెబితే జనాలు అంటారట, వీళ్ళకి వాక్యం బొత్తిగా తెలియదు, ఇదేం వాక్యం అండి, వీళ్ళు ఒక గెంతులేయరు, హల్లెలూయా చెప్పరు, ఇంక ఏది చెప్పరు, ఇది ఒక వాక్యమేనా అని అంటారు. మన జీవితాన్ని పాడు చేసుకుంటుంటే జీవితాన్ని మార్చుకోనని దేవుడు చెప్పే మాటలు చెబుతుంటే భిన్నమైన బోధ అనుకుంటావేంటి నువ్వు? నిజంగా అండి, ఏమండి మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకు ఇష్టమైనట్టు బోధ చేయడానికి మేము సేవకులుగా లేము ఇక్కడ. మీకు నచ్చినట్టుగా వాక్యం చెప్పి మిమ్మల్ని మెప్పించి మిమ్మల్ని ఆనందపెట్టి మేమేదో మీ దగ్గర నుంచి మంచి పేరు సంపాదించుకోవడానికి కాదు ఈ సేవ చేసేది. మీకు బాధ కలిగిన దేవుణ్ణి ఆనంద పెట్టాలి, మీకు బాధ కలిగిన దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుడికి ఇష్టానుసారంగా బ్రతకాలి. అదండి దేవుడి కోరిక. కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు, వారికి ఉన్నటువంటి సొంత ఆలోచనలు, దురాలోచనలు. ఏమండి, వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయండి. ఇంట్లో బాగాలేదనుకోండి, వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, మన ఇంట్లో ఏదో గలిబిలి జరుగుతుంది, ఎవడో ఏదో చేసి ఉంటాడని అనుకుంటారు. ఫస్ట్ ఎవడో ఏదో మాయ చేస్తున్నాడు అని అనుకుంటారు. ఈ మాయకు తగ్గట్టు చెప్పేది ఎవరు? అక్కడికి వెళ్తారు. ఇంట్లో ఏదో చిన్న ప్రాబ్లం అయిపోయింది, ఈ మధ్యన మన ఇంట్లో ఏదో గొడవలు అయిపోతున్నాయి, ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మనం ఏమన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నామా? మన మాటలు మారాయా? మన తీరు మారిందా? మన జీవితం మారిందా? లేకపోతే మన కుటుంబ సమస్యలలో ఒకరికొకరికి సమాధానం లేకుండా మనం ఉంటున్నామా? ఏంటి పరిస్థితి అని ఆలోచించుకోరు. వెంటనే మన ఆలోచన బయటికి వెళ్ళిపోతుంది, ఏదో మాకు ఎవరో ఏదో చేస్తున్నారు అని. ఇప్పుడు అదంతా మనసులో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? బైబిల్ దగ్గరికి వెళ్ళి అడుగుతావా అసలు బైబిల్ ఏం చెప్పింది అని? బైబిల్ దగ్గరికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్తామంటే మన దురాశలకు, మనకున్న కోరికలకు సపోర్ట్ చేసేటట్టు మాట్లాడే వాళ్ళు కావాలి. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? వాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటారు? వెళ్దాం అక్కడికి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అది విజయవాడ, అది గుంటూరా, అది ఖమ్మమా, అది కరీంనగరా, అది వరంగల్లా, ఎక్కడికైనా వెళ్ళిపోతాం, కానీ మాకు నచ్చినట్టు చెప్పాలి. అబ్బా, జనాలు క్రైస్తవులు ఎంత నిజంగా అండి. చూడండి, నీకు నచ్చినట్టు చెప్తే అది నువ్వు సాతాను మాయలో ఉన్నావని నీకు ఇంజెక్షన్ చేసి, ఆపరేషన్ చేసి, మందులు ఇచ్చి నిన్ను బాగు చేయకపోతే నువ్వు పాతాళలోకానికి పోతావు. అది మర్చిపోతున్నావు నువ్వు. ఆపరేషన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మంచిగా ఉంటుందా? ట్యాబ్లెట్లు మంచిగా ఉంటాయా? చేదుగా ఉండవా? ఇంజెక్షన్ ఏమన్నా వేస్తుంటే ఇంకా 4 అంటావా? నొప్పి అనిపించదా? ఆపరేషన్ చేస్తుంటే ఇటుకోయి అంటారా? బాధ ఉండదా? దేవుడు వాక్యం నీకు బాధ కలిగిస్తుందంటే నిన్ను బాగు చేయడానికి ప్రయత్నం చేస్తుందని అర్థం.
ఇక కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యము అంటే వాక్యము, ఈ వాక్యానికి చెవినీయక కల్పనా కథలు ఎవరు చెప్తారు? బాగా మీకు లేనిది ఉన్నట్టుగా చెప్పే కథలు ఎవరు? మీకు జరగనిది జరిగినట్టుగా చెప్పే కథలు ఎవరు చెప్తారు? ఆ కథలు చెప్పేవారినట కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చునని 2000 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పాడు. ఈరోజు ఆ కథలలోనే బ్రతుకుతూ జీవితాన్ని బాగు చేసుకోకుండా సాతాను యొక్క ఉరిలో పడిపోయింది క్రైస్తవ్యం. ఇది బాగు చేస్తే తప్ప చెప్పండి? కానీ ఆలోచిస్తున్నావా? ఏమండి, ఇంకొక మాట చెప్పమంటారా? ఒకవేళ సేవకుడే కనుక మీకు చెప్పకపోతే మీ చివరి స్టేజీ కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి మరి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ పరిచర్యలో అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని సేవలోనే ఉన్నాడు, దేవుడి పనిలోనే ఉన్నాడు, దేవుని నమ్ముకొనే బ్రతుకుతున్నాడు, కానీ జీవితంలో మార్పు లేదండి. దేవుడి దగ్గరకు వస్తున్నట్టే ఉన్నాడు, కానీ ప్రవర్తన మారలేదు. దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. మరలా చదవండి వచనాన్ని. అతడు మనలో ఒకడుగా క్రైస్తవుడుగానే, క్రీస్తు సేవకుడుగానే, క్రీస్తు శిష్యుడుగానే ఎంచబడ్డాడు. ఈ పరిచర్యలో పాలు పొందారు. ఈ యూదా వాడు ద్రోహం చేశాడు. ద్రోహం వలన వాడు ఏం సంపాదించుకున్నాడంటే డబ్బులు సంపాదించుకున్నాడు, 30 వెండి నాణాలు సంపాదించుకున్నాడు. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలాన్ని కొన్నారు. వారు ఆ పొలాన్ని కొనకముందు వాడి జీవితం ఏమైందంటే అతడు తలకిందులుగా పడంటే ఉరేసుకున్నాడండి. దేవుడి సేవలో ఉండి, దేవుడు పనిలో ఉండి, యేసుక్రీస్తు వారి ఎమ్మటి 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసి, ఎన్నో స్వార్థ కార్యక్రమాలు చేసి, అద్భుతాలు చేసి, ఎంతో పరిచర్య చేసినా కానీ వాడి జీవితంలో మార్పు లేదండి. ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటాడండి యేసుప్రభు వారు. ఎంతమంది బోధకులను, ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులను, పరిచయులను, ప్రధాన యాజకులను ఎంతగా ఖండించినా కానీ తన వెమ్మటే ఉన్న అతని జీవితం మారలేదండి. మరి ఏం చేయాలి ఇప్పుడు? ప్రధాన యాజకులను తిడుతున్నాడు, శాస్త్రులను గద్దిస్తున్నాడు, ప్రజలను గద్దిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు జీవితాన్ని మార్చుకోండి, బ్రతుకును మార్చుకోండి అని చెబితే వెంటన్నోడు అసలుకి మారడం లేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? వాడికి కూడా బోధ అప్లై అవుతుంది కదా. బోధించేవారిది ఇతరులకే కాదు, బోధించేటప్పుడు మాకు కూడా బోధ అప్లై అవుతుంది. అందుకే రోమపత్రికలు అంటారు కదండి, ఇతరులకు బోధించే నీకు బోధించుకొనవా అంటే మీకు చెప్పడమే కాదు, ఆ బోధ మాకు కూడా వర్తిస్తుంది. కానీ ఈ యోధా జీవితంలో ఎన్నడూ కూడా తన జీవితాన్ని మార్చుకోకుండా నటించడం ప్రారంభించాడండి. తన జీవిత కాలం నిజంగా 3.5 సంవత్సరాలని మీరు చూస్తే పరిచర్యలో తన పక్కముటున్నటువంటి మిగతా 11 మందికి ఏ మాత్రం కూడా అనుమానం రాలేదట. వాడిని చూస్తే భక్తిపరుడు అనుకున్నారట, వాడిని చూస్తే చాలా భక్తుడు అనుకున్నారట. అలా ఉండి సాతాను మాయలో ఉన్నవాడిని గమనించింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారండి. వాడితో అన్నాడు, సాతాను నీలో ఉందిరా బాబు అని. మీలో ఒకడు సాతాను అని ఎన్నోసార్లు హెచ్చరిక చేశాడు. అయినా కానీ వాడు తన జీవితాన్ని మార్చుకోలేదు. ఎందుకంటే తన కోరికలన్నీ కూడా సాతానికి ఇష్టానుసారంగా ఉన్నాయి. సాతాను గాడు ఎందుకు వదిలిపెడతాడు? కొంతమంది చూడండి పాపం చేస్తూ ఉంటారు, ఆ పాపం మానేశానని చెప్తుంటారు, అస్సలు మానేయలేరు. ఆ పాప జీవితాన్ని అస్సలు మానేయలేరు. నిజంగా అండి, పాపం చేసిన వాడికి ఒక ఛాన్స్ ఇస్తాడండి దేవుడు, మారు మనసు పొందడానికి మరలా అవకాశం ఇస్తాడు. అప్పుడు గనక నీ తప్పులను ఒప్పుకొని బ్రతుకును మార్చుకొని సరిగా దేవుళ్ళో నిలబడితే ఆయన చేర్చుకుంటాడు. ఆ తప్పిదాలు ఒప్పుకొని విడిచిపెడితే. కానీ విడిచిపెట్టకుండా రహస్యంగా కొనసాగిస్తాం చూడండి. సాతాను వారిని అస్సలకే వదిలిపెట్టడు, ఎప్పుడు వెంటనే పెట్టుకుంటాడు. అలాంటి తన ప్రాణాన్ని మొట్టమొదటిగా కోల్పోయాడు యూదా. ఉరేసుకొని ఏం చేశాడంటే అపొస్తల కార్యంలో
అతడు తలకిందులుగా పడి, ఆ కొమ్మిరిగిందో తాడు తెగిందో తెలియదు కానీ అక్కడి నుంచి పడిపోతానట, నడిమికి బద్దలైపోయి అతడు పేగులన్నీ బయటికి వచ్చి, అంత భయంకరమైన చావు. కారణం ఏంటో తెలుసా? సాతాను మాయలో ఉన్నాడు. మరి మనం ఆ మాయలో ఉన్నామంటే ఒప్పుకుంటామా? మీరు సాతాను మాయలో ఉన్నారంటే ఒప్పుకుంటారండి? అస్సలు ఒప్పుకోవండి బాబు. ఎందుకంటే దేవుడు చెప్పిన భక్తి ప్రకారం బ్రతకమంటే దానికి భిన్నంగా బ్రతకడానికి మనం ఒప్పుకుంటామే తప్ప దేవుడికి నచ్చినట్టుగా బ్రతకడానికి ఆడ ముందుకు వస్తామండి. ఇంకొక మాటను కూడా చూపెట్టి నేను ముగింపులోనికి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే మరొక కుటుంబం ఉంది. వీరు భార్యాభర్తలు. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన షప్పీరాతో ఏకమై పొలం అమ్మారు. వాళ్ళు అప్పటికి సువార్త విస్తృతంగా ప్రకటించబడుతుంది. సువార్త కోసం ఖర్చుల నిమిత్తం వాళ్ళు ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏమన్నారు తెలుసా? అయ్యా, మీరు ఇంత వాక్యం చెప్తున్నారు, ఇన్ని ప్రాంతాలకు వెళుతున్నారు, మీరు దేవుడి కార్యక్రమాలు చేస్తున్నారు కనుక మా వంతు సహాయాన్ని మీకు అందించాలనుకుంటున్నాం. అదేంటంటే మాకు కాస్త పొలం ఉంది, ఆ పొలంలో కొంత అమ్ముదాం అనుకుంటున్నాం, ఆ అమ్మిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇద్దాం అనుకుంటున్నాం సేవలు అని అన్నారు. పాపం ఈయనేం అడగలే, మీ పొలం అమ్మి ఇవ్వండి అని. వాళ్ళు ముందుగానే అనుకున్నారు. అంటే ఇవ్వడానికి అంత ఇష్టపడ్డారంటే సంఘంలో ఎంతగా బలంగా ఉండిపోయారు, విశ్వాసంలో ఎంత బలంగా ఉన్నారో ఆలోచించండి. అయితే తర్వాత తన భార్య అయిన షప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే, అంటే భార్యకి చెప్పే వాడు దాని అమ్మగా వచ్చిన డబ్బులలో కొంత దాచిపెట్టి కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ఇప్పుడు వాడిలో సాతానుందని, వాడిలో అపవాది ఉందని, వాడిని అపవాది ప్రేరేపించిందని ఇటు భార్యకు తెలియదు, అటు భర్తకు తెలియదు. మాయ. నిజమండి. మనం అనుకుంటాం సేవకు సహకరించేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే వాక్యం వినగానే, మీకు ఎందుకండి ఆనందపాల్ గారు, ఈ మీటింగులు చేయండి, మీ వెనకాలనే మేము ఉంటాం, ఈ మీటింగ్ చేయండి, ఈ కార్యక్రమం చేయండి, మేము ఉన్నామండి సపోర్ట్గా, ఎంత అంటే అంత ఇస్తామంటారు. లాస్ట్కి వచ్చేసరికి యాడి అండి, మా ఇంట్లో ఖర్చులకే వెళ్ళట్లేదు అంటారు. ఖర్చులకు వెళ్ళట్లేదు ఏమైనా అన్నం బంద్ చేశారు ఒక పూట, ఖర్చులకు వెళ్ళట్లేదని పొదుపులు బంద్ చేశారు ఒక పూట, ఖర్చులకు వెళ్ళట్లేదని దేన్నైనా బంద్ చేస్తారండి? దేవుడు కార్యక్రమం బంద్ చేస్తారు. నిజమండి. ఎంత విచిత్రం అంటే మనకు అర్థం కావాలి. ఏమంటున్నాడు చూడండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించింది? సాతాను వాడిలో ఉన్నాడని, సాతాను అతనిని ప్రేరేపించిందని, సాతాను ప్రేరేపించడం వలనే భార్యాభర్తలు ఏకమయ్యారని అటు భార్యకు తెలియదు, భర్తకు తెలియదు. ఎవరికి తెలుసు? సేవకునికి తెలుసు. నేను మిమ్మల్ని కూడా గమనిస్తూ ఉంటానండి. మీరు కూడా చాలాసార్లు మాటిచ్చి తప్పుతారు కదా. అప్పుడు నేను అర్థం చేసుకుంటాను ఏంటంటే, సాతాను మాయలో ఉండిపోయారు వీళ్ళు, సాతాను ఊరిలో ఉండిపోయారు. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయటం, వాక్యం చెప్పడం తప్ప ఇంకేం చేయగలుగుతాం చెప్పండి? కనుక మేము అదే చెప్తానండి. కానీ ఆ రోజు ఉన్నట్టు ఈ రోజు ఉంటే చచ్చిపోతామండి దెబ్బకి. కానీ దేవుడు కృప మనకు అడ్డంగా ఉంటుంది. ఏమంటున్నాడు చూడండి. అది నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివి. దేవునితో అబద్ధమైనటువంటి జీవితాన్ని దేవుడి దగ్గరికి వచ్చి గడిపితే దేవుడు సహిస్తాడనుకుంటున్నారా? దేవుడి దగ్గరికి వచ్చి బ్రతుకును మార్చుకోకుండా పాపంలోనే ఇంకా బ్రతుకుతూ మేము చేసే భక్తి మంచిదేనండి, మాది ఏ తప్పు లేదండి అని అనుకుంటూ దేవుని వాక్యానికి భిన్నంగా బ్రతుకుతుంటే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? లేదండి. దాని ఫలితాన్ని మీరు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అనుభవిస్తారు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే మీ ఆత్మగా మీరు ఆ బాధను అనుభవిస్తారు. ఆ రోజు జ్ఞాపకం తెచ్చుకుంటారు. ఏంటో తెలుసా? అయ్యో, మేము ఎలా బోధను తృణీకరించితిమి, మేము ఎలా బోధను మేము మా జీవితాన్ని మార్చుకోకుండా ఉపయోగించుకున్నాము, మా జీవితాన్ని ఎందుకు అలా గడిపాము అని ఆ రోజు అనిపిస్తుందండి. అప్పటి వరకు ఈ భూమి మీద జీవితం హ్యాపీగా గడిపేస్తుంటారు అంతే.
కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను ఉరిలో నుంచి మిమ్మల్ని తప్పించగలిగేటువంటి ఒకే ఒక సైనికుడు, ఒకే ఒక డాక్టరు సేవకుడు. వాడి మాయ నుంచి తప్పించబడాలి అంటే సేవకుడు మాత్రమే చేయగలడు. ఆ సేవకుడు దగ్గరికి మాత్రమే మీరు రావాలి. ఈ లోకంలో ఉన్న మంత్రగాళ్ళ దగ్గరికి, ఈ లోకంలో ఉన్న మాయగాళ్ళ దగ్గరికి, లోకంలో ఉన్నటువంటి కల్పనా కథలు చెప్పేవారి దగ్గరికి వెళ్ళిపోయారనుకోండి, మీ జీవితం వ్యర్థమైపోతుంది. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలను మనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, వాడు చెరపట్టబడిన వారిలో ఎవరెవరున్నారో ఈ చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు అనుకుంటున్నారా మీరు? కష్టం రాగానే ప్రభువా అనగానే, సంతోషం రాగానే ప్రభువా అని అనగానే పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? ప్రభువు చిత్తాన్ని ఎరగాలి. ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఎప్పుడైనా అనుకున్నారండి? ఎప్పుడు మనకిష్టమైనట్టుగా ఉండడానికి దేవుడికి చెప్తుంటాం, అయ్యా ఇంట్లో బాగలేదు, ఒంట్లో బాగలేదు, పెద్ద పిల్ల బాగలేదు, చిన్నబ్బాయి బాగలేదు, కుటుంబం బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, గేదెకి బాగలేదు, కోడికి బాగలేదు, ఇన్ని చెప్పుకున్నావు. నువ్వు ఎప్పుడైనా దేవుని ఒక్క మాట అని అడిగావా? నీ చిత్తం ఏంటి ప్రభావాల, నేను ఎందుకు బ్రతకట్లేదని అడుగుతున్నావా? అసలు ఇది మన మనసులోకి వచ్చిద్దండి? రాదు. కానీ అదే అంటున్నాడు దేవుడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకములో ఉన్నటువంటి దేవుడు నా తండ్రి, ఆయనకు ఒక ఇష్టం ఉంది, ఆయనకు ఒక కోరిక ఉంది. ఆయనను నమ్మిన ప్రజలు ఎలా ఉండాలో, ఆయన దగ్గరకు వచ్చినటువంటి క్రైస్తవులు ఎలా జీవించాలో అని తన మనసులో ఎన్నో కోరికలతో మీరు అలా బ్రతకాలని ఎదురు చూస్తున్నాడు. ఆయన తండ్రి, ఆ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులంటే ఎవరు అనుకుంటున్నారు? అనేకులు అన్న దగ్గర చూడండి, ఇప్పుడు మీరు చూస్తారు ఎవరు ఆ అనేకులు నన్ను చూచి వాళ్ళు అంటున్నారట, యేసుక్రీస్తు వారి దగ్గర నిలబడి, ప్రభువా మేము నీ నామమున ప్రవచనాలు చెప్పలేదా? ప్రవచనాలు అంటే ఈరోజు మనం వెళ్ళగానే మన గురించి ప్రవచనాలు చెప్తున్నారు. నేను కొంతమంది గురించి విన్నానండి, అది నిజమో కాదో తెలియదు. ఒక ఆయన మనం వెళ్ళగానే మనల్ని చూసి చెప్పేస్తున్నాడట, అమ్మో నీకు ఎలాంటి చీకటి శక్తులు ఉన్నాయో, నీకు ఎవరు చేతబడి చేశారో కూడా చెప్తున్నారంటండి. ఇదేంటండి బాబు? బైబిల్ని అసలుకి బైబిల్లో ఎక్కడ నేను ఒక మాట చెప్తున్నానని మీరు చూడండి. చేతబడిని బైబిల్ సమర్థించినట్టుగా, బైబిలు అది నిజమని నిరూపించినట్టుగా బైబిల్లో ఉంటే నిజంగండి మేము బోధ మానేస్తామండి చెప్పడం. బైబిల్లో మంత్రజ్ఞులు ఉన్నారు, కానీ అది నిజమైన మంత్రమని, ఆ మంత్రాల వల్ల నిజంగానే జరుగుతాయని బైబిల్లో ఉన్నట్టుగా మీరు చూపెడితే నిజంగండి. బైబిల్ గురించి తెలియని వారు పిచ్చిగా మాట్లాడుతుంటారు. బైబిల్ గురించి తెలిసిన వాళ్ళని అడగండి, చక్కగా సమాధానం చెప్తాం. ఇక వాళ్ళు అంటున్నారట, ప్రభువా నీ నామమున పలానా వాళ్ళు ప్రార్థనకు రాగానే ప్రవచనాలు చెప్పావు, మర్చిపోయావా నువ్వు నన్ను అంటారంట. వాళ్ళు అనగానే తర్వాత ఇంకొకళ్ళు పక్కన ఇంకొక బ్యాచ్ ఉందంట, వాళ్ళు నీ నామమున, ఇదిగో వాళ్ళ ఇంట్లో దయ్యం పట్టింది, వాళ్ళ ఒంట్లో దయ్యం ఉందని పలానా ఎవరా అని అడిగితే పలానా ఎల్లమ్మని చెప్పారు, పుల్లమ్మని చెప్పారు. వెంటనే నీ రక్తం అని కొబ్బరి నూనెకి ఏం చెప్తారు? కొబ్బరి నూనె యేసు రక్తమా? ఎక్కడ బైబిల్లో ఉందా? యేసు రక్తం అని ద్రాక్షారసానికి దేవుడు చెప్పాడు. ద్రాక్షారసానికి యేసు రక్తానికి సాదృశ్యంగా, ద్రాక్షారసానికి సాదృశ్యంగా యేసు రక్తం అన్నాడు, అంతే కదండి. యేసు రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసం అన్నాడు. అంతేగాని కొబ్బరి నూనె యేసు రక్తం అని ఎక్కడన్నాడండి బైబిల్లో? యేసు రక్తం నోట్లో వేసుకో, యేసు రక్తం గ్లాసులో వేసుకో, యేసు రక్తం ఇంటి చుట్టూ చల్లు, తప్పండి బోధ. అదే అంటున్నాడు, ఏమన్నా తెలుసా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైనటువంటి అద్భుతాలు చేసేసాం. కడుపులో గడ్డ మాయమైపోయింది, లోన క్యాన్సర్ మాయమైపోయింది, ఆడపిల్ల ఇప్పటిదానికి అనుకుంటే 9 నెలల్లో పిండమే మారిపోయిందంట, మగపిల్లగాడు అయిపోయాడట. ఎంత విచిత్రమో తెలుసండి. నీ నామమున అద్భుతాలు చేయలేదా అనగానే మనోళ్ళు కూడా నిజంగా అవన్నీ నిజమేనట అనుకుంటారు. ఎవరు చెప్పారు నీకు? సాతాను మాయలో వాళ్ళు ఉన్నారని నీకు తెలియదు ఇంకా. సాతాను ఉరిలో ఉన్నారని నీకు తెలియదు ఇంకా. వారందరూ సాతాను ఉచ్చులో ఉన్నారని నీకు ఇంకా తెలియదు. ఆయన అదే అంటున్నాడు, నీ నామమున అనేకమైనటువంటి అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు యేసు ప్రభువారు వీళ్ళందరితో అంటున్న మాట ఏంటో తెలుసా? అద్భుతాలు చేసిన వాళ్ళతోటి, దయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళతోటి, ప్రవచనాలు చెప్పిన వారితోటి ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ఎరగను. మీరు తెలియదా యేసు ప్రభువారికి?
దయ్యాలను ఆయన పేరుని వెళ్ళగొట్టారు, మీరు తెలియదా? ప్రవచనాలు ఆయన పేరు చెప్పారు, ఆయన మీకు తెలియదా? తెలియదండి బాబు అని ఆయన అంటుంటే యేసుప్రభు మాకు బాగా తెలుసని వీళ్ళు అంటున్నారు. ఎంత మాయలో ఉన్నారు, ఎంత సాతాను ఉచ్చులో ఉన్నారు, మీకు అర్థమవుతుందా? అప్పుడు ఇంకేమంటున్నారు తెలుసా? వాళ్ళు చేసినటువంటి ఆ బోధని అక్రమము చేయువారులారా అన్నాడు. అక్రమం. బైబిల్కి ఒక క్రమం ఉంది, బైబిల్కి ఒక పద్ధతి ఉంది, బోధనకి ఒక పద్ధతిని దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. దాన్నంతటిని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా బైబిల్ను బోధించి నీ ఇష్టానుసారంగా నమ్ముతానంటే ఈరోజు నీకు సంతోషంగా అనిపించవచ్చు ఆ భక్తి అంతా కూడా, కానీ రేపటి దినాన దేవుడి దగ్గర తీర్పులో నిలబడిపోతావు నువ్వు అంతే. ఆ రోజు ఏం సమాధానం చెప్పుకుంటావో దేవుడికి నిన్ను వదిలేస్తున్నాం ఈరోజు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను ఉరిలో ఉన్న మిమ్మల్ని అందరూ రక్షించడానికే ఈ సెమినార్స్ పెట్టేది. సాతాను మాయలో ఉండి మీరు రక్షించబడతారేమోననే ఇలాంటి పెద్ద పెద్ద సేవకుల్ని పిలిపించి విలువైన మాటలు తెప్పించేది. ఏమండి, డబ్బులుంటే మాకేమన్నా నష్టమా అండి? డబ్బులుంటే మాకేమన్నా నష్టమా? దాచుకోలేమా? సంతోషించలేమా? ఇంకేదో పిల్లలకు కొనిపెట్టుకోలేమా? ఎందుకండి కార్యక్రమాలు చేయాలి? మీకోసమే. మేలుకుంటారేమో, వారి మాయలో నుండి బయటకు వస్తారేమో, చిన్న ఆశ అంతే తప్ప మేమేదో మిమ్మల్ని బాధ పెట్టాలని కాదండి ఈ బోధలు చేసేది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మా బోధలు కొంచెం కఠినంగానే ఉంటాయి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బోధలు కొంచెం కఠినంగానే ఉంటాయి, కానీ దాని పరమార్థాన్ని ఒక్కసారి ఆలోచించి బైబిల్ని పరిశీలించండి, మీకు అర్థమవుతుంది మనం పరలోకానికి వెళ్ళడానికి ఇదే సరి అయిన మార్గం అని.